ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా కాలం తర్వాత మరలా ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఆ మాటని నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ. 121వ కీర్తన మొదటి వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగజేసిన యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది అని దావీదు చాలా చక్కగా దేవాతి దేవుని గురించి తను మాట్లాడతారు. వాస్తవానికి కొండలు అనేటువంటివి ఒక స్థిరత్వానికి సాదృశ్యంగా మనకు కనపడుతున్నాయి. ఒక బలానికి సాదృశ్యంగా మనకి కనపడుతున్నాయి. అదే రీతిగా కొండ అంటే ఒక బలమైన ఆకారాన్ని మనకి చూపిస్తుంది. వాస్తవానికి దావీదు జీవితంలో దావీదు రాజైన తర్వాత తన పరిస్థితి ఎలా ఉండిద్ది అనుకున్నాడో దావీదు తెలియదు. తనని సపోర్ట్ చేసేవారు, తనకి ప్రొటెక్ట్ ఇచ్చేవారు, తనకి బలముగా అండగా దండగా వెన్నుగా నిలబడేవాళ్ళు దావీదు జీవితంలో ఉంటారనుకున్నాడేమో దావీదు, తెలియదు. కానీ దావీదు ఇక్కడ ఒక మాట అంటారు. వాస్తవానికి కొండల తట్టు చూడటం ఏంటి? కొండల తట్టు కన్నులు ఎత్తడం ఏంటి? కొండల తట్టు కన్నులు ఎత్తి ఏమొస్తుంది? అక్కడ ఏముంటుంది? కొండల తట్టు కన్నులు ఎత్తి ఏమీ ఉండదు అక్కడ. కానీ మనం దీన్ని ఒక ఆత్మీయ అర్థంగా తీసుకున్నట్లయితే కొండలు, నేను ఇందాక చెప్పాను, స్థిరత్వానికి, బలానికి, ఆకారానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి అని నేను చెప్పాను. దావీదు జీవితంలో ఎంతోమంది స్థిరముగా ఉన్నటువంటి వ్యక్తులు, బలముగా ఉన్నటువంటి వ్యక్తులు, బలమైన ఆకారాన్ని పోలినటువంటి వ్యక్తులు, అంటే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు దావీదు జీవితంలో ఎంతమంది ఉన్నారో. కానీ ఎప్పుడు కూడా దావీదు జీవితంలో అలాంటి సహాయము మనుష్యుల ద్వారా కలిగినట్లుగా మనం చూడం. దావీదుకు ఎక్కడి నుండైనా వచ్చింది సహాయం అంటే కేవలము ఆకాశమందున్న దేవుని దగ్గర నుంచే సహాయము దావీదుకు లభించింది. దావీదు ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని సాధించాడు. అయితే ప్రతి యుద్ధం వెనకాల దావీదుకి దేవుని సహాయం మాత్రమే అందింది. అది తనతో ఉన్నటువంటి సైన్య సమూహము ద్వారా కాదు, దావీదు అండదండల ద్వారా కాదు, దావీదు తెలివితేటల వల్ల కాదు. మొట్టమొదటి యుద్ధాన్ని మనం గమనించినట్లయితే గొలియాతుతో యుద్ధం చేస్తాడు. చాలా సునాయాసంగా యుద్ధం చేస్తాడు. కత్తులు కటార్లు తీసుకొని వెళ్ళలేదు, వేటిని తీసుకొని వెళ్ళలేదు. ఒక వడిసె, ఏటి దగ్గర ఉన్న నున్నటి రాళ్ళు, ఇవే దావీదు దగ్గర ఉన్నవి. కానీ దేవుడు దావీదుని యుద్ధానికి సిద్ధం చేసేటప్పుడు, లేదా దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మ కలిగించిన ఆ రోషాన్ని బట్టి గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ రెండింటినీ దేవుడు వాడుకున్నాడు. గొలియాతును పడగొట్టాడు, ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో మీరెవరిని ఆధారం చేసుకున్నారు? డబ్బును ఆధారం చేసుకున్నారా? బలాన్ని ఆధారం చేసుకున్నారా? స్నేహితుల్ని ఆధారం చేసుకున్నారా? బంధువుల్ని ఆధారం చేసుకున్నారా? లేదంటే మీ ఉద్యోగాన్ని, ఆస్తిపాస్తుల్ని, వేటిని మీరు ఆధారం చేసుకున్నారు? వీళ్ళు నాతో స్థిరంగా ఉంటారు, లైఫ్ లాంగ్ వీళ్ళు నాతో ఉంటారు, ఎప్పుడు నన్ను వదిలిపెట్టరు, లేదంటే నాకున్న డబ్బు చాలు, నాకు ఆ డబ్బు ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి ఒక తెలియని గర్వం నిన్ను పరిపాలిస్తూ ఉన్నదేమో. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి దేవుని వాక్యం వైపు నువ్వు తిరగగలిగినట్లయితే సత్యం నీకు కనబడుతుంది. ఎందుకు తెలుసా? ఏవి మన జీవితంలో శాశ్వతంగా ఉండవు. ఎవరూ మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. మాటిచ్చిన వారు, చేతిలో చెయ్యేసి మాట్లాడిన వాళ్ళు, నీకు నేను ఉంటాను ఏది ఏమైనా అనేటువంటి వాళ్ళు ఒకానొక సమయంలో మనల్ని ఎడబాసి వెళ్ళిపోవచ్చు. కొండలాంటి మనుష్యులు, బలమైన మనుష్యులు, స్థిరంగా ఉంటాననేటువంటి మనుషులు, చెక్కు చెదరదు నా మాట అనేటువంటి మనుషులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఎవరు మనకి సహాయం చేయనటువంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా దాపరిస్తుంది. ఆ టైం వచ్చేసరికి
ఎవరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు, ఏం చేయలేరు. యేసు ప్రభు వారిని కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అంటాడు, యేసు ప్రభుతోనే ఉంటానంటాడు, నేను చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను ఎరుగనని నేను అనను అని అంటాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, పేతురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ పేతురు ఒక టైం వచ్చేసరికి ఏ నోటితో అయితే నేను చావనైనా చేస్తాను కానీ నేను విడువను ప్రభు అని అంటాడో, ఒక టైం వచ్చేసరికి పేతురు జంప్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు, తప్పించుకుంటాడు. అలా మన జీవితంలో మనతో మాట ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక టైంలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారండి. కానీ మనతో సదాకాలం ఉండేది ఎవరో తెలిసిన, భూమిని ఆకాశమును కలుగజేసిన దేవాది దేవుడు మాత్రమే మనతో సదాకాలం ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటి, దేవుని విశ్వసించటం అంటే ఏంటి, దేవుని కలిగి ఉండటం అంటే ఏంటి, దేవుని వాక్యంలో నుంచి మీరు తెలుసుకోండి. దేవుని వైపు మీరు తిరగడానికి ప్రయత్నం చేయండి. దేవుని తట్టు మీరు తిరగడానికి ప్రయత్నం చేయండి. దేవుని విశ్వసించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే అరణ్యంలో ఎక్కువ గడిపాడు దావీదు. తన బాల్యము అరణ్యంలో కనపడుతుంది. తను రాజైన తర్వాత సౌలు తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు జీవితం అరణ్యాల పాలైపోతుంది. దావీదు రాజైన తర్వాత ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తన మాటే వేదం, తన మాటే శాసనం, ఏదైనా చేయగలుగుతాడు దావీదు. కానీ దావీదు కొన్నిసార్లు తప్పించుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దేవుడు దావీదుని మరచిపోలేదు. దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఒక సమయం వచ్చింది, తనకు విరోధుల ద్వారా తనకి ఘనతనిచ్చాడు. విరోధులు లేకుండా నెమ్మది కలిగి తను జీవించే రోజులు తీసుకొని వచ్చాడు. దావీదు చరిత్ర మొదట్లో ఒకంత విషాదంగా కనపడుతుంది, బాధాకరంగా కనపడుతుంది, వేదనకరంగా కనపడుతుంది. కానీ దాని ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? దావీదు నమ్మింది మనుషుల్ని కాదు, కొండలాంటి మనుషుల్ని కాదు, పర్వతం లాంటి మనుషుల్ని, పరిస్థితుల్ని కాదు దావీదు నమ్మింది. భూమి ఆకాశంలో కలుగజేసిన దేవుని మాత్రమే దావీదు నమ్మాడు. దేవుడు దావీదుకు సహాయం చేస్తూనే వచ్చారు. అడుగడుగున దేవుడు దావీదుతో ఉన్నారు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం పలుకుతాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుని నమ్మేటువంటి విధానం. ఈరోజు మనం ఈ మాటలను బట్టి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? కొండల తట్టు, మనుషుల తట్టు, పరిస్థితుల తట్టు, మనకున్న ఆస్తిపాస్తుల తట్టు, మనకున్న హోదా తట్టు మనం చూడటం కాదు. అవన్నీ అశాశ్వతమైనవి, క్షయమైపోయేవి అవన్నీ. కానీ సదాకాలం మనతో నిలిచేటువంటి దేవుని తట్టు మనం చూడగలిగినట్లయితే ఏ మనుష్యుడు చేయలేని సహాయం, ఇక నాకు సహాయము ఎక్కడ దొరకదు, ఖాళీ ఎంటీ అనుకున్న పరిస్థితుల్లో, మనుషులంతా చేతులు వదిలేసిన టైంలో, పరిస్థితులన్నీ ప్రశ్నార్థకంగా మారిపోయిన సమయంలో దేవుడు ఖచ్చితంగా కదులుతాడు, జోక్యం చేసుకుంటాడు, సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఆమెన్. ఈ మాటలు వింటున్నటువంటి మీరు మీ జీవితాల్ని దేవునికి సమర్పించుకోండి. దేవుని తట్టు చూడండి, దేవుని విశ్వసించండి, దేవుని ఆధారంగా తీసుకోండి, దేవుని ఆధారముగా చేసుకోండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆమెన్. దేవుడి మాటల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.